ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొక్కలు నాటడం. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటడం, అంతేకాకుండా హార్ట్ఫుల్నెస్ ఇస్సే ఈవెంట్ లాంచింగ్ గౌరవ శాసనసభ్యులు గారితో ఒక లాంచింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటది టాపిక్? ఇది హార్ట్ఫుల్నెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ. మన భారతదేశంలో గత 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ వ్యాసరచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. సో లాస్ట్ 3 years బ్యాక్ ఇదే వ్యాసరచన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జగిత్యాల నర్సింగ్ కళాశాల విద్యార్థినికి గోల్డ్ మెడల్ వచ్చింది. వ్యవసాయ కళాశాల విద్యార్థిని జోన్ లెవెల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థికి మంచి మెరిట్ మొమెంటోస్ వచ్చాయి. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఆలోచన, మంచి ఉన్నతమైన ఆలోచనలను పెంపొందించే విధంగా, మీలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు, ఆ స్కిల్స్ని ప్రేరేపించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. సో ఇందులో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కళాశాల పక్షాన 300 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన కార్యక్రమంలో పాల్గొన్న వారికి కళాశాల కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ మెరిట్ గోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 200 అబౌవ్ స్టూడెంట్స్కి సిల్వర్ సర్టిఫికేట్, 100 స్టూడెంట్స్ పాల్గొన్న వారికి బ్రాంజ్ సర్టిఫికేట్స్. అంటే ఇన్స్టిట్యూషన్స్ మీకు వచ్చే సర్టిఫికేట్స్ కాకుండా ఇది అంటే పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. 2 టాపిక్స్, ఏజ్ గ్రూప్స్, కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1 వితౌట్ మై పర్మిషన్, నా అనుమతి లేకుండా నన్ను ఎవరు బాధించలేరు అనే అంశం. ఈ అంశం పైన 500 పదాలు మించకుండా ఎస్ఏ వ్యాసరచన కండక్ట్ చేసేది కాదు. యూ కెన్ డిస్కస్ విత్ యువర్ టీచర్, మీ ఇంట్లో పేరెంట్స్ అందరితో చర్చించి కూడా మీరు ఇందులో పార్టిసిపేట్ కావచ్చు. దానికి టైం కానీ మీ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణ గారు కూడా వస్తారు. ప్రేమించగల హృదయం, జ్ఞానాన్ని పొందగల మనస్సు మరియు జీవితపు లోతైన ఉద్దేశాన్ని కనుగొనాలని తప్పించే స్ఫూర్తితో తల్లిదండ్రులుగా మనం సహజంగానే వారికి ఉత్తమమైన విద్యను, అవకాశాలను మరియు అనుభవాలను అందించడానికి ప్రయత్నిస్తాం. అయినప్పటికీ మనం అందించగల గొప్ప బహుమతి ఏమిటంటే స్పష్టంగా ఆలోచించటం, కరుణతో అనుభూతి చెందగల మరియు విలువలతో జీవించగల సామర్థ్యాన్ని వారికి అందించడం. హార్ట్ఫుల్నెస్ వ్యాస పోటీ అనేది పిల్లలు తమ అంతరాత్మలోకి చూసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని నిజంగా ముఖ్యమైన విషయాలను వ్యక్తపరచడానికి ఇచ్చే ఒక వినయపూర్వకమైన ఆహ్వానం. ఇది కేవలం ఒక వ్యాస పోటీ మాత్రమే కాదు, ఆధునిక జీవిత కోలాహలం మధ్య కాసేపు ఆగి తమ హృదయ స్పందనను విని ఆలోచనాత్మకమైన వ్యక్తీకరణలోని సౌందర్యాన్ని కనుగొనడానికి యువ మెదళ్లకు ఇది ఒక మంచి అవకాశం. ఒక బిడ్డ రాయడానికి ముందు ఆత్మ పరీక్షణ చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. ఊహ సృజనాత్మకంగా వికసిస్తుంది, జ్ఞానం వివేకంగా మారుతుంది, పదాలు నిజాయితీ, సానుభూతి మరియు ఆశలకు వ్యక్తీకరణగా మారుతాయి. శబ్ద క్షణాలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడతాయి. ఇది వారి జీవితాంతం వారికి మార్గదర్శకంగా ఉంటుంది. సమాచారం పుష్కలంగా ఉన్నప్పటికీ అంతర్గత ప్రశాంతత అరుదైన నేటి ప్రపంచంలో పిల్లలను ఉన్నతమైన ఆలోచనల గురించి ఆలోచించేలా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం, దయతో జీవించడం వంటి సామర్థ్యాలను కేవలం సాంకేతిక ఆత్మ పరిశీలన, అనుభవం, ప్రేమపూర్వక మార్గదర్శకం ఈ కార్యక్రమానికి, మనం జరుపుకునే ఈ ఎస్ఏ రేటింగ్ కార్యక్రమానికి ఒక మంచి స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ రోజు రాసే వ్యాసం వారి జీవితకాలం ఆత్మశోధన మరియు సార్థక జీవన ప్రయాణానికి నాంది కావచ్చు అనే ఉద్దేశంతో ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి క్రమంగా పెంచగలిగితే ఒక మంచి వృక్షాలు అవుతాయి. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించి ఒక జల్ ప్రతిజ్ఞాని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అదే ఎందుకు జరుగుతుందంటే దానివల్ల మనకి ఇప్పుడు జరిగేది కరెంట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే June 1 నుంచి ఇప్పటి వరకు ఈ 15 days లో మన జగిత్యాల జిల్లాకి 40% రెయిన్ఫాల్ అనేది ప్రీవియస్ సీజన్స్ కంటే తక్కువ పడింది. ఫ్యూచర్లో కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం మనం ఇంకా తక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది. సో మనకి జేఎస్జేబీలో భాగంగా గవర్నమెంట్ తరఫున కూడా మనం ఈ వాటర్ ప్లెజ్ తీసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, పిట్స్, సోక్ పిట్స్, మీకు ఎటువంటి
దాని మోడలింగ్ గానీ అట్లాంటి ఎటువంటి కష్టాలున్నా అది ఎలా సోక్ పిట్స్ వల్ల ఏమవుతుందంటే ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ఆర్ 84 స్క్వేర్ మీటర్స్ ఉన్న రూఫ్ టాప్‌లో మన యావరేజ్ రెయిన్‌ఫాల్ తీస్తే ఇయర్‌లీ 64,000 లీటర్స్ అనేది మనం కన్జర్వ్ చేయొచ్చు. దాన్ని ఎయిదర్ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ లెవెల్స్‌కైనా వాడుకోవచ్చు. లేదు అంటే మనం ఆ వాటర్‌ని ప్యూరిఫై చేసైనా ఇతర వాటికైనా కూడా వాడుకోవచ్చు. సో, ఇప్పుడు మన జాతీయ జల మిషన్ జల ప్రతిజ్ఞకి అందరూ రెడీ అవ్వాలి. నేను నీటిని ఆదా చేస్తానని మరియు దాని వివేకవంతమైన ఉపయోగంపై ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నీటిని సముచితంగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు ప్రతి నీటి చుక్కని సేకరిస్తానని మరియు జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని ప్రోత్సహించడానికి నా పూర్తి సహకారాన్ని అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నీటిని ఒక అమూల్యమైన సంపదగా భావిస్తానని మరియు ఆ భావనతోనే ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబ స్నేహితులు మరియు పొరుగువారిని కూడా నీటిని వివేకంతో వాడేలా మరియు దానిని వృధా చేయకుండా ఉండేలా ప్రోత్సహిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సభ్యులైన నాతో పాటు నేను కూడా సభ్యుని. ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ అనే ఒక గొప్ప సంస్థ. అక్కడికి అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు. ప్రధానమంత్రి మోడీ, ప్రెసిడెంట్ కోవింద్ దగ్గర నుంచి పెడితే, ఫార్మర్ ప్రెసిడెంట్ పెడితే రేవంత్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళిన సంస్థ. నేను కూడా వెళ్ళిన, చూసిన. సో అందరూ వెళ్ళలేము, కానీ ఇవాళ రేపు మన సెల్ ఫోన్లు అందరూ వాడుతున్నారు, లేదా ఉంటాయి, యూజ్ చేసుకొని దాన్ని చూడొచ్చు. అంటే నేను మా మిత్రుడు మంచాల కృష్ణ గారు అర్థంలో ఈజ్ అన్ ఇన్స్ట్రక్టర్. ఏమని రాయమందాం, ఏం చెప్తాం, జస్ట్ హింట్ అని అంటే మరి మొత్తానికి మరి మేమేమో ఇదేమో ఇచ్చింది 14 నుంచి 18 ఏళ్ళకి, మేమంతా 60 క్రాస్ అయిపోయి ఉన్నాం అని చెప్పి ఇక్కడ యువ ఆఫీసర్ ఉంటే సార్ని చెప్పమన్నా ఈ సెట్ ఫ్యూ వర్డ్స్ క్యాచ్ చేసి నా ముందు లేని కొద్దిగా మెల్లగా మాట్లాడి కాబట్టి ఇంకా వినవడలేదు. సో చాలా బాగా చెప్పారు. తప్పని వినవడకపోతే ఈ సెల్ ఫోన్లలో రికార్డ్ అవుతుంది, రాత్రి టీవీలో లోకల్ ఛానళ్ళలో వస్తుంది. మొత్తానికి మొత్తం ప్రసారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న మా వాళ్ళను. మీరందరూ కూడా యంగ్ గర్ల్స్, ఈ టైంలో మనంతా కూడా గ్రోయింగ్ పీరియడ్, చాలా మంది డిస్టర్బ్ చేస్తుంటారు. అందుకని చెప్పి ఇక్కడ ఏమని రాశారు, నో వన్ కెన్ హర్ట్ మీ వితౌట్ మై పర్మిషన్. మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎవరు కూడా బాధించలేరు. అది మానసికంగా కావచ్చు, ఎమోషనల్ కావచ్చు. చాలా డీటెయిల్గా చెప్పండి. నేను అదే చెప్తా ఉన్నా. ఎవడో ఫోన్లో మెసేజ్ పెడతాడు, పోంగరాంగా ఏమో అంటాడు, మీరు అడిదిక్కు చూడకపోతే ఏం అనలేడు. మీరు చెప్పేది ఇస్తే వాడు ఉంటాడు ఆడ, లేదా మెసేజ్కి రిప్లై అయితే మళ్ళా మీరు రిప్లై పెట్టకపోతే మళ్ళీ మీకు పెడతాడా? పెట్టిన రిప్లైకి వయరు పుట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజ్ అని చెప్పి గట్టిగా వాయిస్తే పెడతాడా? కంప్లైంట్ వస్తాడా? మిమ్మల్ని బాధ పెడతాడా? మీ పర్మిషన్ లేకుండా బాధ పెట్టగలుగుతారా? ఇట్స్ నాట్ పాసిబుల్. సో దాని మీద ఆలోచించి వ్యాసం రాసి అప్లోడ్ చేయండి. మన పిల్లలకు తప్పకుండా మంచి ప్రైజ్ వస్తుందని కూడా నేను ఆశిస్తా ఉన్నా. ఇది యూనివర్సల్ ఫినామినా. యూరోప్లో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంది. ఈ మంత్లో హైయెస్ట్ టెంపరేచర్ డే బిఫోర్ ఎస్టర్డే మన జైత్యాల రికార్డ్ అయింది. ఎప్పుడు కూడా జూలైలో కానంత. లీస్ట్ వర్షపాతం ఉన్నది, 44% తక్కువ ఉన్నది పడాల్సింది దానికంటే. మనం అన్నం పెట్టేదానికంటే 55% పెట్టి 45% పక్క పెడితే మన కడుపు నిండుతుందా? సేమ్ అదే పరిస్థితి. వి ఆల్ షుడ్ అండర్స్టాండ్. అందుకోసం ప్రతి చుక్కను మనం ఆపుకోవాలి. మరి చెట్లు అనేటివి మనకు నీడనిస్తాయి, గాలినిస్తాయి. నాకంటే ఎక్కువ మీరే చెప్పగలుగుతారు. నేను ఏదైతే బాయ్స్ జూనియర్ కళాశాలకు, గర్ల్స్ జూనియర్ కళాశాల 1,60,60,000, 1,60,60,000 తోటి
ఎస్టిమేట్స్ చేయించుకొచ్చి ఇచ్చిండ్రు. అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే అదే టైంలో యోగితా రాణా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ షీ వాస్ ప్రెసెంట్. అదే టైంలో నికోలస్ గారు ఉండ్రి, ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. అండ్ వాళ్ళిద్దరు ఉండ్రి. ఇద్దరు సమక్షంలో ముఖ్యమంత్రి గారు వేం నరేందర్ రెడ్డి గారి ద్వారా వాళ్ళకి అందించారు. నేను ఫాలో అప్ చేస్తున్నా. నా మీద నమ్మకం ఉంచాడు. ఎందుకంటే నేను కూడా మీలాగా గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి వచ్చిన. ఇంతకుముందు తిరుపతి సార్ చెప్పినప్పుడు మరి మీకు అర్థమైందో లేదో, ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు 5.5 కోట్లు తెచ్చి ఆటోనామస్ తేవడమే కాదు, దానికి మంచి మంచి కోర్సులు కూడా తీసుకొచ్చాం. మీరు ఇంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీరే పెట్టుకోరు, బిఎస్సి హెల్త్ సైన్సెస్. థర్డ్ ఇయర్లో ఈవెన్ కొంత మంత్లీ 10,000 మీకు స్టైఫండ్ కూడా వచ్చే విధంగా రూపొందించాను. జాబ్ గ్యారెంటీ వచ్చే విధంగా రూపొందించాను. ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చే విధంగా రూపొందించాను. బిఎస్సి హెల్త్ సైన్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా పెద్ద అధికారులు అందరూ ఆలోచన చేసి, అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీద ఇచ్చాను. ఇవాళ రేపు కాలం మారింది. మునుపు నా హాస్పిటల్లో పేపర్ వర్క్ చేయడానికి ఒక్కరు కూడా అవసరం ఉండకపోదు. నాది మామూలు హాస్పిటలే. ఇద్దరు అదే పని అవుతుంది ఫుల్ టైం ఇద్దరికి. ఇంకొకరు కొద్దిగా పనిచేస్తారు. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కానీ ఇప్పుడు నేను చెప్పిన బిఎస్సి హెల్త్ సైన్స్ ఆల్సో. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతుందో మంచిగా ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని డాక్టర్స్ కానీ ఇంకా సైంటిస్టులు కానీ సంతోషం. ఎవరైనా ఇక్కడ చదవాలనుకుంటే యూ హ్యావ్ బెటర్ ఆప్షన్. మొన్న ఆప్షన్లో చాలా మంది కరీంనగర్ వాళ్ళు వీళ్ళు పెట్టుకోలేదు. అంటే ఒకవైపు మెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కూడా చాలా మంది అమ్మాయిలు చదువుతున్నారు. యు ఆల్ షుడ్ గో అండ్ సీట్. 10th తర్వాత 12th తర్వాత ఉంది జాబ్ గ్యారంటీ కోర్సెస్. అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ 6 కోట్లతో ఏర్పాటు చేసాం. మునుపట్లాగా పాత డీజిల్ మెకానిక్లు అవి కాదు, ఎవ్రీథింగ్ అడ్వాన్స్. సో ఈ రకంగా చేస్తున్నాం. మీకు తప్పకుండా ఈ క్లాస్ రూమ్స్ కూడా అయితే అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఎందుకంటే 235 కోట్లతో హాస్పిటల్, 119 కోట్లతోటి మెడికల్ కాలేజ్ కడుతున్నాం, 6 కోట్లతో అది చేసినాం, 5.5 కోట్లతోటి మళ్ళీ ఇక్కడ నిధులు తెచ్చినాం. తప్పకుండా చేస్తా. ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోతా. మీరందరూ కూడా ప్రజలు నమ్మి నన్ను గెలిపించారు. ప్రభుత్వం మారింది. ఆ సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఎన్నో విమర్శలు వస్తుంటాయి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటారు, నేను పని చేసుకుంటా మాట్లాడుతాను. పూర్తి ఆత్మవిశ్వాసం. ఎట్లయితే మహిళా డిగ్రీ కళాశాలకు పక్కన చూసింది కదా మీరు అందరు, వెరీ నియర్ బై బ్రహ్మాండంగా కాలేజ్ ఎట్లయితే నిర్మాణం అవుతుందో, మెడికల్ కాలేజ్ ఎట్లయితుందో, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఎట్లయితుందో, మనది కూడా ఓల్డ్ ఏజ్ స్కూల్లో క్లాస్ రూమ్లు ఎట్లయినాయో ఇక్కడ పేరు కనబడుతుంది, సంజయ్ కుమార్ ఫౌండేషన్, సంజయ్ కుమార్ ఇనాగ్రేషన్. అట్లనే మన దగ్గర కూడా కొత్త బిల్డింగ్ చేయాలని చెప్పి పూర్తి ఆకాంక్ష ఉంది. అందరి ఎస్పెషల్ మా మీడియా మిత్రుల సహకారం, సోషల్ మీడియా మిత్రుల సహకారం ఉంటే తప్పకుండా చేస్తాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. మీరందరూ కూడా యూత్ గమనించాలి. ఖచ్చితంగా ఇట్లాంటి పనులు విద్యా విషయాలు చేస్తాం. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. తోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు
చక్కని పరిమళాలు వీస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా పిట్టగూళ్ళకు చిటారి కొమ్మన ఊయలలూపేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు